హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను విలేజ్ స్టైల్లో చేపల పులుసు చేస్తున్నాను. ఇది ఒక 1 kg చేప అన్నమాట. దీన్ని నీట్గా వాష్ చేసుకొని ఉప్పు, 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 నిమ్మకాయ, 1 స్పూన్ అల్లం పేస్టు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1/2 an hour పక్కన పెట్టుకున్నాను. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు, ఒక ఉల్లిపాయ మిక్సీ పట్టి పెట్టుకున్నాను, ఒక 2 టమాటాలు మిక్సీ పట్టి పెట్టుకున్నాను, కొత్తిమీర, పచ్చిమిర్చి చిలుకలు, కరివేపాకు. ఇది 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి, 1 స్పూన్ గసగసాలు నానబెట్టేసేసుకొని ఆ వాటర్తో మెత్తగా ఇవన్నీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసేసుకోవాలా. ఇది పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది 5 నిమిషాలు బాగా ఫ్రై చేశానమాట. ఇప్పుడు ఇందులో మనము టమాటా పేస్ట్ యాడ్ చేద్దాము. ఇది కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. అంతా మిక్స్ చేసేసుకొని టమాటా కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనము చింతపండు పులుసు యాడ్ చేసేసుకుందాము. చింతపండు పులుసు ముందు కన్నా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసేసుకొని అంతా బాగా కలిపేసేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు ఒక 5 minutes బాగా ఫ్రై చేసేసుకుందాము. ఇది కూడా పచ్చి స్మెల్ అంతా పోయిందో ఆయిల్ కూడా తేలుతుంది. ఇప్పుడు ఇందులో మనము చింతపండు గుజ్జు యాడ్ చేసేసుకుందాము. అలాగే మీ గ్రేవీ కన్సిస్టెన్సీ అంత వాటర్ పోసేసుకోవాలా. నేను ఇక్కడ ఒక గ్లాస్ మెయిన్ వాటర్ పోసేసుకున్నాను. అలాగే ఇప్పుడంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత చేపల ముక్కలు యాడ్ చేసేసుకుందాం. ఇందులో చూసారంటే ఒక పొంగు వచ్చేసేసింది. అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం చేప ముక్కలు యాడ్ చేసేసుకుందాము. చేప ముక్కలు వేసుకున్నాక ఒక్కసారి ఇట్లా కుదుపుకున్నామంటే ముక్కలని లోపలికి పోయేసేసి బాగా ఉడుకుతాయి. మూత పెట్టేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే చేపల పులుసు రెడీ అవుతుంది. ఒక్కసారి మూత తీసి చూద్దాము. చూసారంటే ఆయిల్ కూడా బాగా తేలిపోయింది. ఒక్కసారి ఇట్లా కదుపుకొని దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ఫిష్ మసాలా వేసేసేసుకొని ఫిష్ మసాలా వేసుకున్నాక ఒక్క 2 నిమిషాలు ఉడికిచ్చేసేసుకొని బంద్ చేసుకుందాము. స్టవ్ ఆపేసేసుకుందాము. అంతే, చేపల పులుసు రెడీ అన్నమాట. ఇది జొన్న రొట్టెలోకి, రాగి సంగట్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.